నమస్కారం. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలోని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన అలాగే కాస్త భయంకరమైన దృశ్యాలను విశ్లేషించబోతున్నాం. ఈ అధ్యాయం అంత్యదినాల్లో రాబోయే దేవుని ఉగ్రతను, తీర్పులను అద్భుతమైన ప్రతీకలతో వివరిస్తుంది. అయితే ఆ ప్రతీకల వెనుక ఉన్న లోతైన ఆత్మీయ హెచ్చరికలు ఏమిటి? అసలు దేవుడు మానవాళికి ఇస్తున్న సందేశం ఏమిటి? ఇవన్నీ మనమిప్పుడు చాలా స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నాం. ప్రకటన 8:1లోని ఈ మాటలు ఒక అద్భుతమైన నాటకీయమైన వాతావరణంతో ప్రారంభమవుతాయి. 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకంలో ఇంచుమించు అరగంటసేపు పూర్తిగా నిశ్శబ్దమావరించింది అని ఇక్కడ వ్రాయబడింది. ఒకసారి ఆలోచిద్దాం. సాధారణంగా తుఫానుకు ముందు ఒక భయంకరమైన ప్రశాంతత ఉంటుంది కదా, ఇది ఖచ్చితంగా అలాంటిదే. ఆ తర్వాత జరగబోయే అత్యంత తీవ్రమైన పరిణామాలకు ఈ నిశ్శబ్దం ఒక పెద్ద సిగ్నల్ అన్నమాట. ఈ మొత్తం అధ్యాయాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి మనమొక 5 ప్రధాన భాగాలుగా విడదీసి చూద్దాం. ముందుగా పరలోకంలో ఆ అరగంట నిశ్శబ్దం, ఆ తర్వాత దేవుని చేరిన ప్రార్థనలు, ప్రకృతిపై తీర్పులు, పక్షిరాజు హెచ్చరిక మరియు చివరగా దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం. సరే, మొదటి భాగానికి వద్దాం. అదే పరలోకంలో అరగంట నిశ్శబ్దం. అసలు ఈ నిశ్శబ్దంలో అంత ప్రత్యేకతేముంది అంటారా? సాధారణంగా పరలోకమెలా ఉంటుందో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఎప్పుడూ దేవదూతల స్తోత్రాలతో, నిరంతర ఆరాధన ధ్వనులతో మార్మోగిపోతూ ఉంటుంది. అలాంటిది 7వ ముద్ర విప్పగానే ఒక్కసారిగా భయంకరమైన నిశ్శబ్దం. ఎందుకంటే ఒక జడ్జి తీర్పు ప్రకటించడానికి ముందు కోర్టుగదిలో ఎలాంటి టెన్షన్తో కూడిన నిశ్శబ్దం ఉంటుందా, ఇది సరిగ్గా అలాంటి వాతావరణాన్ని చూపిస్తోంది. రాబోయే దైవోగ్రత అంత తీవ్రంగా ఉండబోతోందని పరలోక సైన్యమంతా అలా ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా ఉండిపోయిందన్నమాట. ఉత్కంఠభరితమైన నిశ్శబ్దం ముగియగానే దేవుని ఎదుట నిలిచే 7 ప్రధాన దేవదూతలకు 7 బూరలివ్వబడతాయి. ఇక ఇక్కడ్నించే అసలు కథ మొదలవుతుంది. లోకంపైన రాబోయే తీర్పులను ప్రకటించడానికి ఈ 7 బూరలే ప్రధాన సాధనాలు. ఇప్పుడు 2వ భాగం, దేవుని చేరిన పరిశుద్ధుల ప్రార్థనల గురించి తెలుసుకుందాం. ఏ భూరా ఊదకముందే పరలోకంలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక దేవదూత బంగారు ధూపార్తిని బలిపీఠం దగ్గరకు తెస్తాడు. అందులో ధూపంతో పాటు భూమిపై ఉన్న విశ్వాసుల ప్రార్థనలను కలుపుతాడు. ఆ తర్వాత ఆ ధూపార్తిని బలిపీఠం మీది నిప్పులతో నింపి భూమిపైకి విసిరేయగానే ఉరుములు, మెరుపులు, భూకంపాలు సంభవిస్తాయి. ఇది దేన్ని సూచిస్తుందంటే, భూమిమీద శ్రమలనుభవిస్తున్న విశ్వాసుల ప్రార్థనలు ఏవీ గాలిలో కలిసిపోలేదు సుమా, అవన్నీ నేరుగా దేవుని సన్నిధికి సువాసనగా చేరాయి అని చెప్పడానికి ఇదొక అందమైన ఉదాహరణ. దీని అర్థమేమిటంటే, భూమిపై రాబోయే ఈ విపత్తులు ఏవో అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చేవి కావు. తమను నమ్ముకున్న ప్రజలను దేవుడు మర్చిపోలేదని చెప్పడానికి ఇదొక స్పష్టమైన రుజువు. నమ్మకంగా ఉన్నవారి తరపున న్యాయం జరిగితీరుతుంది అనడానికి ఈ రాబోయే తీర్పులే దేవుడిస్తున్న ఒక శక్తివంతమైన జవాబు అని మనం గ్రహించాలి. ఇక 3వ భాగం, ప్రకృతిపై రాబోయే ఆ 4 తీర్పులేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ తీర్పుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా గమనించాల్సిన ఒక విషయముంది. అదే 3వ వంతు అనే కొలత. ఇది పదే పదే కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఈ తీర్పుల ఉద్దేశ్యం లోకాన్ని ఒక్కసారిగా పూర్తిగా నాశనం చేయడం కాదు. ఇదొక ముందస్తు వార్నింగ్ లాంటిది. ఇంకా సమయముంది, మనుషులు తమ తప్పులు తెలుసుకుని మారుమనసు పొందాలి అని దేవుడిస్తున్న ఒక తీవ్రమైన కాని పాక్షికమైన తీర్పు మాత్రమే ఇది. మొదటి 4 బూరల క్రమాన్ని ఒక్కసారి విశ్లేషిద్దాం. ఒక్కో బూర ఎలా ప్రకృతిని వినాశనం వైపు నడిపిస్తోందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి బూర ఊదినప్పుడు వడగండ్లు, అగ్ని పడి 3వ వంతు భూమి, చెట్లు కాలిపోతాయి. ఇది భయంకరమైన ఆహార కొరతను తెస్తుంది. 2వ బూరతో ఒక పెద్ద మండుతున్న కొండలాంటిది సముద్రంలో పడి 3వ వంతు సముద్రం పాడైపోతుంది. ఇది ప్రపంచ వాణిజ్య పతనానికి లేదా నావికాదళాల నాశనానికి ప్రతీక కావచ్చు. ఇక 3వ బూర వల్ల త్రాగునీరు చేదైపోతుంది. 4వ బూరతో సాక్షాత్తు సూర్యచంద్రుల కాంతే 3వ వంతు తగ్గిపోయి అంతా చీకటిమయమవుతుంది. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రకృతి ఎలా అల్లకల్లోలం కాబోతుందో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అయితే ఇక్కడ 3వ బూర దగ్గర మనం ఒక ఆసక్తికరమైన పదాన్ని గమనించాలి. అదే మ్యాచ్ పత్రి.
ఈ నక్షత్రం పేరు వినడానికి మామూలుగానే ఉన్నా దాని అర్థం అత్యంత చేదైన, ప్రాణాలు తీసేంత విషపూరితమైన పదార్థమని. భౌతికంగా ఇది నీటి వనరులు పాడైపోవడాన్ని సూచించినా ఆత్మీయ కోణంలో చూస్తే మనుషుల మనసుల్లోకి స్వచ్ఛమైన సత్యం బదులు చేదైన అబద్ధబోధలు ఎలా చొరబడి మానవాళి ఆత్మలను నాశనం చేస్తాయో చెప్పడానికి ఇదొక పవర్ఫుల్ మెటాఫర్. 4వ భాగం ఆకాశంలో పక్షిరాజు హెచ్చరిక. ఇక్కడ మనం ఒక పెద్ద తేడాను గుర్తించాలి. ఇప్పటివరకు వచ్చిన ఆ మొదటి 4 బూరలు కేవలం ప్రకృతిని అంటే పర్యావరణాన్ని మాత్రమే దెబ్బతీశాయి. కానీ అసలు కథ ముందుంది. మిగిలిన ఆ 3 బూరలు అలా కాదు. అవి నేరుగా మనుషుల మీదే గురిపెట్టబడ్డాయి. అంటే రాబోయే విపత్తు ముందు జరిగిన దానికంటే ఎన్నో రెట్లు భయంకరంగా ఉండబోతోందని ఇది మనకు క్లియర్గా హింటిస్తోంది. సరిగ్గా అప్పుడే ఆకాశం మధ్యలో ఎగురుతున్న ఒక పక్షిరాజు అయ్యో 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 అని 3 సార్లు అరుస్తూ ఒక భయంకరమైన వార్నింగ్ ఇస్తుంది. రాబోయే ఆ 3 శ్రమలు భూలోకవాసులకు అక్షరాలా నరకం చూపించబోతున్నాయని, ఇప్పటిదాకా జరిగింది కేవలం ఒక ఆరంభం మాత్రమేనని ఆ పక్షిరాజు అరుపులు సూచిస్తున్నాయి. చివరిగా 5వ భాగం. ఇంత భయంకరమైన విషయాల నుంచి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠమేమితో చూద్దాం. నిజం చెప్పాలంటే ఇదంతా విన్న తర్వాత మనకు కాస్త భయం వేయడం సహజం. కాని ఈ గ్రంథం ఉద్దేశం కేవలం భయపెట్టడం కాదు సుమా, మనల్ని మనం ముందుగానే సిద్ధపరచుకునేలా అలర్ట్ చేయడం. మనం రోజూ చూస్తున్న ఈ ప్రకృతి, భౌతిక ప్రపంచం ఏదీ శాశ్వతం కాదని ఇది మనకు పదే పదే గుర్తుచేస్తోంది. ఆ దేవుని రాకడకు మనం ఆత్మీయంగా సిద్ధపడటం ఎంతో ముఖ్యం. బలిపీత్రం మీద ఆ పరిశుద్ధుల ప్రార్థనలు ఎలాగైతే ఒక సువాసనగా దేవునికి చేరాయో, సరిగ్గా అలాగే మన జీవితాలను కూడా ఆయనకు ఇష్టమైన ఒక సుగంధ ధూపంగా మార్చుకోవాలి. అదే ఈ గ్రంథమిస్తున్న అసలైన సందేశం. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం అడగాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: ఆ తీర్పులు రాకముందే మన జీవితాలు దేవుని ఎదుట ఒక సువాసనగల అర్పణగా సిద్ధంగా ఉన్నాయా? ఒక్కసారి తీవ్రంగా ఆలోచిద్దాం. ఈ సత్యాలను స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా నిజమైన ఆత్మీయ సిద్ధబాటును మనం ఈ క్షణం నుంచే ప్రారంభించవచ్చు.